బీసీల వార్తలట చిన్న కాలం, ఈ డబ్బలు ఉంటాయి కదా చిన్న 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 కాలం, సింగిల్ కాలం వార్తలను చిన్నగా పేర్కొన్నారు. అట్లా సమస్య కోణం అంటే అన్నదమ్ముల గొడవలు, పేరు చెప్పకుండా రైతులు ప్రజలు అనే పదాలు. ఓకే, వీళ్ళే పేరు చెప్పకుండా రైతులు ప్రజలు ప్రజలు బాధితులు అట్లా బాధితులు ఇదంతా ఈ బ్యాచ్ అన్నట్టు. ఇవి బీసీలకు సంబంధించినటువంటి వార్తలు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్తలు. ప్రధాన హెడ్లైన్ పెద్ద ఫోటోలు, పెద్ద ఫోటోలు వేస్తారు. పెద్ద ఫోటోలు అలిగిన పెద్ద ఫోటోనే, నవ్విన పెద్ద ఫోటోనే. ఈడనే ప్రజలు రైతులు ప్రజలు బాధితులు గుంపు. ఈడనే స్పెసిఫిక్ సీఎం, మంత్రులు, పార్టీ నేతలు, అంతే. ఇవి అగ్రకులాలకు సంబంధించినటువంటి. సో ఇవి దాదాపు 78% వార్తలు ఇగో ఈ సార్లే. మొత్తం ఈ చిన్న సమస్య కోణము రైతులు ప్రజలు బాధితులు ఇలా కలిపి 22%. అది ఇక ఓ రకంగా చెప్పాలంటే ఇదేమో బాధిత వార్తలు, బాధితులై ఎవరైతే బాధపడుతారో వాళ్ళే అన్నట్టు. ఇది నిర్ణయాధికారుల వార్తలు, పాలితుల వార్తలు అన్నట్టు. పాలకులకి ఇవి పాలకులవి నిర్ణయాధికార వార్తలు. ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు లెక్క. ఇక ఇది మన పత్రికల కథ. ఇక ఫస్ట్ పేజీలో ఉన్న బీసీ వార్తల సంగతి ఏంది, దాన్ని విశ్లేషించమని అడిగితే ఇది ఏం చెప్పింది, క్లోజ్గా పెట్టు. లేవు, దాదాపుగా లేవు అని చెప్పింది. బీసీల కోసం కనిపించిన వార్తలు రైతులు సమస్యలు, భూమి, వరదలు, నష్టం, కూలీల ఇబ్బందులు, ధరలు, రోడ్లు, తాగునీరు, బాధలు, కష్టాలు, ప్రజల ఆందోళన, రైతుల ఆవేదన వంటి పదాలు. ఏవి బీసీల కాడ వీళ్ళు వాడిన పదాలు చూడు. ఇవి బీసీల కోసం ఈ పత్రికలు ఇలా రాసుకొచ్చినటువంటి. ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనటువంటి అంశాలను కొద్దిగా క్లోజ్గా చూడు. బీసీ నేతల రాజకీయ నిర్ణయాలు లేవు, బీసీ రిజర్వేషన్లు జనగణన అంశం లేదు, బీసీ రాజకీయ డిమాండ్లు లేవు, బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర లేదు, బీసీ సంఘాల రాజకీయ ప్రకటనలు లేవు.